మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఒకే రాకెట్ ద్వారా వేర్వేరు కక్షల్లో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపబోతోంది. రేపు ఉదయం PSLV C-35 నింగిలోకి ఎగరబోతోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతరిక్ష ప్రయోగాల్లో షార్ మరో జయకేతనాన్ని ఎగురవేసేందుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో వినూత్న ప్రయోగానికి వేదిక కాబోతోంది. PSLV C-35 ద్వారా 3 స్వదేశీ 5 విదేశీ ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టనుంది. రేపు ఉదయం 9:12 ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఈ రాకెట్ ద్వారా 377 కిలోల బరువు కలిగిన భారత ఉపగ్రహం SCAT-SAT ను ఇస్రో రోదసీలోకి ప్రవేశపెట్టనుంది. ఇది వాతావరణ పరిశీలన చేస్తూ తుఫాన్లను పసిగట్టి ముందస్తు హెచ్చరికలు చేస్తుంది. అలాగే ముంబై IIT రూపొందించిన 10 కిలోల ప్రథమ్, బెంగళూరు ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన 5.3 కిలోల PI-SAT ఉపగ్రహాలను కక్షలోకి ఇస్రో చేరవేస్తుంది. వీటితో పాటు అల్జీరియాకు చెందిన 120 కిలోల ALSat-2B, 110 కిలోల ALSat-1B, 7 కిలోల ALSat-N, అమెరికాకు చెందిన 50 కిలోల పాతఫైండర్, కెనడాకు చెందిన 3.5 కిలోల CANX-7 ఉపగ్రహాలను రోదసీలోకి పంపబోతోంది. ఇది పూర్తయితే 30 రోజుల్లో షార్ నుంచి 3 రాకెట్లను ప్రయోగించినట్లవుతుంది. ఆగస్టు 28న అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్ ను విజయవంతంగా షార్ నుంచి ప్రయోగించారు. ఈ నెల 8న GSLV F-05 ను ప్రయోగించారు. ఇప్పుడు PSLV C-35 ను పంపుతున్నారు.